సిద్దిపేట జిల్లా చెరియాలలో వ్యవసాయ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏఈఓ ఇంటి వద్దే యూరియా టోకెన్స్ పంపిణీ చేయడంపై రైతులు మండిపడుతున్నారు. అధికార పార్టీ నాయకులు సిఫార్సు చేసిన వారికి ఏఈఓ భోగేశ్వర్ యూరియా ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లా వ్యవసాయ అధికారి రాధిక ఏఈఓ భోగేశ్వర్ పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ అధికారులను సస్పెండ్ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతంలో రైతులు యూరియా కోసం అనేక రోజులుగా ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉన్నది. ఇక్కడ అగ్రికల్చర్ అధికారులు ఏఓ గారు ఏడీఓ గారు మొత్తం రైతులను పట్టించుకోవడం లేదు. వచ్చిన యూరియా బస్తాలను మొత్తం వాళ్ళకు తెలిసిన వాళ్ళకు పతారా ఉన్న వాళ్ళకు ఇంటికాడనే చిట్టీలు రాసిస్తారు. మళ్ళీ ఇక్కడ రైతు వేదిక వద్ద రైతులు క్యూ కట్టి చిట్టీలు రాసుకుంటే అక్కడ పోయే వరకు బస్తాలు అయిపోయినాయని ఫర్టిలైజర్ షాపులు చెప్తుండ్రు. ఇది చాలా అత్యంత దుర్మార్గము. రైతులకు అందరికీ అవసరమైనంత యూరియా అందించాలి. నేను 15 రోజులు ఈ 2 యూరియా బత్తాల గురించి కాబట్టి వచ్చినప్పుడల్లా 1, 2 రాస్తారు. ఆ రాసిన నాటికి నా పెళ్ళాంది నేను ఆధార్ కార్డు తీసుకొస్తే కూడా ఆమె రావాలని చెప్తారు. ఈ నిబంధనలు పెట్టిన వాళ్ళు కనీసం ఒక 4-5 యూరియా బత్తాలు ఇస్తలేరు. ఇచ్చేది 1 యూరియా బత్తా. దానికి కొన్నంత వీళ్ళు రూల్స్ పెడతారు. దయచేసి ప్రభుత్వం రేవంత్ రెడ్డి కానీ ఇక్కడున్న అధికారులు కానీ తక్షణమే స్పందించి రైతులకు యూరియా మీరు సరఫరా చేయకపోతే ఇప్పుడు వేసిన ధరణ చిన్నగా ఉన్నది, లేకపోతే ప్రభుత్వానికి చురుకు జరిగే ధరంగా ఖచ్చితంగా చేస్తాం. పోయిన సర్కారు మాకు ఇంటికాడ ఆటోనికి డబ్బులు ఇస్తే తీసుకొచ్చి ఇంటికాడ వేసేది బస్తాలు. ఇప్పుడున్న ప్రభుత్వం లైన్ కట్టి ఒక్కొక్కరికి చెమటోడిసినా కూడా బస్తా దొరకలేదు రైతులు.